తీసి నాతో పాటు చదవండి. టకటక నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు చదవండి మీరు కూడా. 6వ పాట తర్వాత ఉంటుంది చూడండి, విశ్వాసపు ఒప్పుకోలు. నేను నా దేవుని ముద్దు బిడ్డను, నాతో పాటు చదివేసి మీరు కలిసి. నా ప్రభు అయిన యేసుక్రీస్తులో సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా హృదయంలో సమాధానం కలిగి ఉన్నాను, నేను ప్రతి విషయంలో విజయం సాధించాను. నా దేవుడు మంచి దేవుడు, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా నా యొక్క సమస్త పాపముల నుండి నేను పవిత్రపరచబడ్డాను. ఇప్పుడు నేను, మీరేం చెప్పాలి, ఇప్పుడు నేను నీతిమంతుడను, అందుకు కారణం నా ప్రభువైన యేసు రక్తం. నేను పేదరికం నుండి విడిపించబడ్డాను, నేను మిగుల ధనవంతుడను, అందుకు కారణం సిలువలో నా దరిద్రత కొట్టివేయబడింది. నేను యేసుక్రీస్తు వారి దయ వలన నరకము నుండి తప్పించుకున్నాను. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎవ్వరు కూడా నశించరు. నేను నిత్య జీవమునకు నేను నిత్య జీవమునకు వారసుడను. నా ప్రతి బలహీనత నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. ప్రతి విధమైన అపవాది బంధకముల నుండి నేను విడిపించబడ్డాను. నేను దేవుని యొక్క 3 అంచెల కంచెలో భద్రంగా ఉన్నాను. నేను, నా ఇంటివారు, నా పిల్లలు దేవుని భద్రతలో క్షేమంగా ఉన్నాము. నా దేవుడు ప్రేమగల దేవుడు. ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఇంకొకరు లేరు. నా దేవునికి సమస్త మహిమ చెందును గాక. ఆమేన్ అనే పదాన్ని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ట్యాబ్లెట్లు రోజుకి ఎన్ని పూటలు వేసుకోవాలా? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కదకు మధ్యాహ్నం టాబ్లెట్ ఉంటాయో. అలా నువ్వు రోజుకు 3 పూటలు చదవాలి. దీన్ని నిద్ర లేచినప్పుడు, పడుకునే మాత్రం ఖచ్చితంగా చదవాలి. మధ్యాహ్నం కూడా వీళ్ళు చదువుకోండి. మీరు పలుకుతూ ఉండగా మీ మనసులో ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. ఏందో జరుగుతుంది, నేను అన్ని విషయాలు విజయం సాధించానా వచ్చేస్తుంది. ఒకనాడు నీ నోటితో పలికే ఈ గొప్ప అనుభవాలు కళ్ళారా చూచుదువు గాక. మన స్టార్ తిరిగిపోయింది కానీ వేస్తున్నాంలో. ఇప్పుడు తిండి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. అదే పుస్తకంలో లాస్ట్ అరుణోదయ ఆశీర్వచనం లాస్ట్ పేజీలో ఉంది కదా, అది కూడా మీరు ప్రతి ఉదయం, సాయంత్రం, పడుకునే ముందు, లేచిన తర్వాత ఇవి చదువుకొని మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. ప్రార్థన ఆత్మ కలిగి నేను ప్రార్థన చేయాలనుకునే వాళ్ళు దానికి ముందు అరుణోదయ ప్రార్థన అంశాలు ఉన్నాయి. ప్రతిరోజు మీరు ఆ అంశాలు చేస్తే అరగంట సేపు ప్రార్థన మీకు కలిసి వస్తుంది. చెయ్యాలి బాధ్యత కలిగిన వాళ్ళంతా. కాబట్టి ఇవన్నీ మీకు ఉపయోగకరం అవుతాయని నేను చేపించాను. ఇవన్నీ బిడ్డలు వాళ్ళే అన్నోళ్ళే ఖచ్చితంగా చేపించయ్యా మంచిదని కలిసి చేసాం. కాబట్టి మనకు మంచి పుస్తకం ఇచ్చాడు దేవుడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం. జ్యోత రాలేదా? ఒకదా వచ్చావా? అక్కడేం రాయబడిందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. చదివిన ఈ వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్న మనకందరికీ పరిశుద్ధాత్ముడు సహాయం చేసి ఆయన నీతి మార్గాలలో మనలందరినీ స్థిరపరచును గాక. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఆత్మయై ఉన్న దేవుడు మన బలహీనతలను చూచి మనకు సహాయం చేస్తాడు అని రాయబడింది. ఇక్కడ ఆత్మయై ఉన్న దేవుడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి అని. ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తాడంట. సహాయము చేయుచున్నాడు అని రాయబడింది.
ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, మన దేవుడికి మనం పెట్టుకునే మంచి పేరు, ఆయన పిలుచుకునే మరొక బలమైన పేరు, మంచి విధానం ఎలా ఆయన మనం పిలుచుకోవాలంటే, మన దేవుడు బలహీనతలలో సహాయము చేయు దేవుడు. దేవుని కోసం సంతోషంగా ఆమె అని చెప్పండి. ఏ దేవుడు? మన దేవుడు బలహీనతలలో సహాయము చేయు దేవుడు. మన దేవుడు బలహీనతలలో సహాయము చేయు దేవుడు. సహజంగా మనం ఏమనుకుంటామంటే, బలహీనతలు అంటే దేవుడికి ఇష్టం ఉండదు అనుకుంటాం. బలహీనతలు అంటే చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా ఒక కార్యం చేయడానికి మనం తలపెట్టినప్పుడు అది చేయలేకపోవడాన్ని కూడా బలహీనతగా వర్ణించవచ్చు. దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయాలని ఆశ ఉంది, మనకి చేయలేకపోతాం. నెలకొకసారి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మన ఇంటి ద్వారా సువార్త వినిపించాలని ఆశ, చేయలేం, ఆర్థిక బలహీనత. లేకపోతే దేవుని కొరకు ఇంకొన్ని కార్యాలు చేయాలని తపన, చేయలేం, బలహీనత. ఇవి భౌతికమైన బలహీనతలు అంటారు వీటిని. దేవుని కొరకు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని ఆశ, ఈడిసి తంతుంది గస్టబుల్, మనల్ని చేయలేకపోతున్నాం, బలహీనత. రోజు గంట సేపు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలని ఆశ, నానా విధమైన పనుల్లో పడి దేవుని కంటే ఎక్కువ వాటిల్లో పడిపోయి చేయలేకపోతున్నాం. ఇది ఆత్మ సంబంధమైన లేదా కంటికి కనబడే భౌతికమైన బలహీనత, చేయలేకపోతున్నాం మనం. దేవుని వాక్యం సెలవిచ్చిందంటే, ఆయన మన బలహీనతలను చూచి, ఎవరమ్మా? ఆత్మ అని రాయబడింది. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి పక్క 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 నవ్వుకుంటాంట. ఏముంది అక్కడ బైబిల్లో? సహాయం చేస్తున్నాడని. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూచి సహాయం చేస్తాడంట. అంటే ఎంత ప్రేమ ఉందని అనుకోవాలి మనం దేవుళ్ళో. సహజంగా పాస్టర్లు ఏం చెప్తుంటారు చెప్పండి? ప్రార్థన చేయకపోతే మీకు నాశనం అని నేను కూడా చాలాసార్లు చెప్పుంటానులే. ఎందుకు మన కుటుంబాలు చీకటి రోజుల్లో ప్రార్థన లేక కదా? చేస్తే చేయండి గట్టిగా ప్రార్థన, లేకపోతే మీ ఇష్టం, మీరు మీ నాశనంలోనే మీరు భరించండి. ఇంకా తీసుకో తీర్మానం, చేయి తీర్మానం, అడుగు దేవుడిని, ఏడు ప్రభు దగ్గర అని చెప్తే తత్తరపోయి జనాభా, నిజమేరా ఈ దరిద్రం అంతా నేను ప్రార్థన చేయకపోవడం వల్లే వచ్చింది. గుమ్మలదెబ్బ పద్మక్క, ఎందుకు సార్ నన్ను 10 సారి గుమ్మలదెబ్బ పద్మక్క అని పిలుస్తావా? అంటే నా ఊరి పేరు చెప్పడం నీకు అంత ఇష్టమా? పద్మక్కలు అప్పట్లో 3-4 ఉండేవాళ్ళు మన చర్చిలో. ఒక పద్మక్క దేవుడి దగ్గరికి పోయింది. ఏ పద్మక్క చెప్పండి అన్న? చెక్ పోస్ట్ పద్మక్క. చెక్ పోస్ట్ పద్మక్క దేవుడి దగ్గరికి పోయింది. ఇప్పుడు గుమ్మల పద్మక్క ఉంది అంటే అక్కడ పంపించాలనుకుంటున్నా ఫస్ట్ నువ్వా? లేదులే, టైం వచ్చి అందరూ పోవాలే, అందరూ వెళ్ళిపోతాం కదా. కాబట్టి ఊరి పేరు పద్మక్క, ఇంకొక పద్మక్క ఉండేది, మొహిందాపురం పద్మక్క ఉంది. అందుకని గుమ్మల పద్మక్క అలవాటు అయిపోయింది అనమాట. మా పద్మక్క ఏమనుకుందంటే అప్పుడు వాక్యాలిని, ఓ నాయన నా దరిద్రానికి కారణం నేను ప్రార్థన చేయకపోవటం వల్లే కదా, క్రమంగా మందిరం పోకపోతే తాట తీసిపోతుంది. నిజమే, దేవుడి దగ్గర పోవట్లేదు కాబట్టి నాకు ఇట్ట అయింది అని మనం అందరం కూడా ఒక్కొక్కసారి అనుకున్నాం. అట్లాగా అట్టనే అది తప్పని చెప్పట్లేదు బిడ్డలారా, చెయ్యాలి మనము. కానీ మనం ఎప్పుడైతే చేయలేని పరిస్థితుల్లో మారిపోతామో, బలహీనతలో పడిపోతామో, మన దేవుడంట అయ్యో నా బిడ్డ చేయలేకపోతున్నాడని ఆయన మనకు చేయించి చేసేటట్టుగా సహాయం చేస్తాడంట. గట్టి చెప్పండి హల్లెలూయా. మన దేవుడు బలహీనతలలో సహాయము చేసే దేవుడు. ఇప్పుడు మీకు దేవుడి మీద కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా? ప్రేమ వస్తుంది మనకి. నువ్వు చేయలేదు కాబట్టి దరిద్రం అంటే ఏమోలే నాయన, నిజమే ఆయన దేవుడు కదా, మనం చేయలేదు కదా, అంత క్లోజ్నెస్ రాలా దేవుడితో మనకి. చూసారా, వాక్యాన్ని ఎన్ని రకాలుగా చెప్పచ్చో చూడండి. ఇప్పుడు లైట్ వెలిగించే దేవుడు మనకి, అందరు లైట్ వెలిగిన యేసునామములో. అంటే 12 గంటల దాకా చూసి, ఏం చూసి నేను చెప్పనులే, 12 గంటల దాకా చూసి బిజీ అయిపోయి అప్పుడు 12 గంటలకి తింటే 4 ప్లేట్లు, 1 గంటకు పడుకుంటే నిద్ర వస్తుందా? ఎక్కదోనా? ఇంక కాదు, 8 అవుతున్నా మే లేమే, అప్పుడే లేపుతున్నాను 9 గంటలకు నువ్వా అని 10 గంటలకి లేస్తున్నా కూడా ప్రేమగల దేవుడు మన బలహీనతని జ్ఞాపకం చేసుకున్నాడంట.
3 గంటలు ప్రార్థన చేస్తేనే దీవిస్తాం మిమ్మల్ని, మీరు ఏ కూర్చొని ప్రార్థన చేయట్లేదు కాబట్టి నాశనమే మీకు అని గనక నిజంగా మన దేవుడు అనే పని అయితే ఇక్కడ ఒక్కడు కూడా దీవించబడే ప్రసక్తే లేదు. ఇంకా ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు, డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయలేరు ప్రార్థన. దేవుడు ఎప్పుడు కూడా రూల్స్ పెట్టలేదమ్మా. ఒకటే మాట చెప్తున్నాను, మనం 10 గంటలకు లేచినా 10 గంటలకు కూర్చొని ప్రార్థన చేయమని ఆయన కోరుకుంటాడు మనల్ని. ఆమేన్ చెప్పండి. 8 గంటలకు లేచినా 8 గంటలు లేచి కూర్చొని ప్రార్థన చేయమని కోరుకుంటాడు. 7 గంటలకు లేచినా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు లేచినా అప్పుడు ప్రభు దగ్గర కూర్చొని ఆయనతో పలకరించమని మాట్లాడమని కోరుకుంటాడు. అందుకే ఆయన ప్రేమగల తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పాయింట్ డైవర్ట్ అవుతుంది, పాయింట్లకు రండి. మన దేవుడు బలహీనతల్ని అర్థం చేసుకొని బలహీనతలో మనకు సహాయం చేసి కిన్నలు చేయడు మనకు ఆయన. నేనేం చెప్పేవారు నాకు ఆదివారం చర్చిలో, నువ్వా ఏం చెప్పావు నాకు, నువ్వు ఈ మీదటి నుంచి నాయనా నిలబడతా అంటివి, సోమవారంగా పోయింది ఏందిరా అని మన దేవుడు మనం నిలబడలేకపోయినప్పుడు పడిపోయినప్పుడు ఎగతాళి చేసే దేవుడు కాదు, ఆయన తండ్రి. బలహీనత జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే ప్రేమగల తండ్రి. బిళ్ళరా, ఇప్పుడు నేను చెప్పినంత భౌతికమైన బలహీనతలు. ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్దాం. బలహీనతలు రెండో కోణంలో ఉన్నాయి, ఆత్మీయ కోణంలో ఉన్నాయి. ఆత్మ సంబంధమైన బలహీనతలు కూడా మనలో ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైన బలహీనతలు ఏమంటారంటే తప్పిపోవుట, పడిపోవడం, జారిపోవడం, భక్తిలో నుంచి, ప్రార్థనాపూర్వక జీవితంలోంచి పడిపోవడం, పరిశుద్ధతలో నుంచి జారిపోవడం, తొట్టుపడటం. జారి పట్టం అంటారు అర్థం. నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేస్తారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారంటారే అటు అనుభవాలు. అక్క అలా మాట్లాడకూడదని తెలుసు మాట్లాడేస్తాం, ఇవి చూడకూడదని తెలుసు చూసేస్తాం, తాగకూడదని తెలుసు తాగేస్తాం, తినకూడదని తెలుసు తినేస్తాం. చిన్నవో పెద్దవో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉండవచ్చు. దేవునికి ఇష్టము లేని కొన్ని చేదైన వేర్లు మనలో మొలిచి ఉండవచ్చు. అప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా, ఏమరా పనికి మాలినోడా, నీ కోసం నా ప్రాణం పెట్టి నా రక్తం గాచి నేను రక్షించుకుంటే మళ్ళా పోయి నా శత్రుతో చేతి కలుపుతావా అని మనల్ని అర్థము చేసుకోలేని క్రూరమైన తండ్రి కాదు మనం ఆరాధించేది. మన దేవుడు ఎవరో తెలుసా, మనము మంటివారమని జ్ఞాపకం చేసుకునే దేవుడు అంట. 103వ కీర్తన 14వ వచనం చూడండి. 103వ కీర్తన 14వ వచనం. ఎంత మంచి మాట, ఆ మాట నాకు చాలా ఇష్టమైంది బిడ్డలారా. 103వ కీర్తన 14వ వచనం. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఎప్పుడైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను దేవుడికి మాట ఇచ్చి, ఇప్పటికి ఆ మాట ఇచ్చి 8 నెలలైంది, ఒకరోజు ప్రార్థన చేయలా అనుకో, అప్పుడు మన దేవుడు ఏమంటాడు తెలుసా, మట్టి కదా నా బిడ్డ, మంటి నుండి సృష్టించబడ్డవాళ్ళు కదా, సరేలే బలహీనరాళ్ళే మంటివారమని జ్ఞాపకం చేసుకొని దయ తలిచి కనికరించి ఏం చేస్తాడు తెలుసా, చెయ్యి పట్టుకొని ఏ బలహీనతలో పడ్డామో ఆ బలహీనతల్లో నుంచి పైకి లేవడానికి సహాయము చేసే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సినిమాలు చూసే వాళ్ళని సినిమాల్లోనే ఉండరా అని చెప్పే దేవుడు కాదు, మళ్ళా బలహీనతల్లో పడిపోయిన వాళ్ళని బలహీనతల్లోనే ఉండమ్మా అని కోరుకునేవాడు కాదు. మన దేవుడు ఎవరంటే బలహీనతలను జ్ఞాపకం చేసుకొని, పానీలే మంటివారు కదా అని జ్ఞాపకం చేసుకొని కనికరించి కృప చూపి ఆ బలహీనతలో నుండి బయటపడటానికి చెయ్యి పట్టి సహాయము చేసి లేవనెత్తే దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. చెప్పండి, యేసు ప్రభు పేరుకి మీద ఏమనుకోవాలి మనము, బలహీనతలో సహాయం చేసే దేవుడు. ఇదే మన అంశం పేరు కూడా పెట్టుమా. ఈరోజు మన వాక్య అంశం టైటిల్ పేరేంటంటే మన బలహీనతలలో సహాయం చేయు దేవుడు. మన బలహీనతలు జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తాడు. అయితే లేవాలన్న ఆశ ఉండాలి మనకి. మళ్ళా అక్క చెల్ల లేవాలన్న ఆశ ఉంటే ఖచ్చితంగా అమ్మా ఆయన అర్థం చేసుకోకపోతే ఇంతకాలం మనం భూమి మీద ఉండము.
పాత నిబంధన ప్రకారం దేవుడు తీర్పు తీర్చే పని అయితే ఇశ్రాయేల్ పాస్టర్ మీ కళ్ళ ముందు ఈరోజు ఉండేవాడు కాదు. అసలు వ్యభిచరించిన వారిని రాళ్లతో కొట్టి సంపమని చెప్పింది ఏది? పాత నిబంధన. నీ పొరుగు వాని సొమ్ము ఆశించొద్దు అని చెప్పింది పాత నిబంధన. అసలు మనమేం ఆశించట్లా? మనమేం ఆశించట్లేదా? పొరుగు వాని వస్తువులు ఏం ఆశించట్లా? చేయకూడని కార్యాలు కొన్ని ఆలోచించట్లా? మరి ఎందుకు బతుకున్నాం ఇంకా అంటే ఆయన ప్రేమగల తండ్రి మనం మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పోనీలే, నా బిడ్డలు తెలుసో తెలుగు పొరపాటు పడుతున్నారు, అయినా నా బిడ్డలు కోరుకుంటే చెయ్యి పట్టి బలహీనతల్లో నుంచి లేవనెత్తి మరలా పడిపోకుండా వారిని నిలబెట్టి పరిపూర్ణులుగా ఉండేటట్లుగా నా బిడ్డలు నేను చేస్తానని ఆయనే మనకు మాట ఇస్తున్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ నోట్స్లో ఈ మాట రాసుకోండి. దేవుని కృప లేకుండా ఒక వ్యక్తి పరిపూర్ణంగా నీతిమంతుడిగా జీవించలేడు. దేవుని సహాయం లేకుండా, దేవుని దయ లేకుండా ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా, ప్రార్థనాపరుడిగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా ఉండలేదు. ఒక వ్యక్తి నిలబడాలంటే ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేయాలి. సుభాషితమ్మ తల్లి, ఒక వ్యక్తి నిలబడాలంటే ఆ వ్యక్తికి ఎవరు సహాయం చేయాలి? దేవుడు. సుభాషితమ్మ తల్లికి ఇంత మంచి పేరు ఉంది, ఎవరిని ఏమందు, ప్రార్థన పర్రాలు మంచిది అని తల్లిని అంటున్నారంటే తల్లి గొప్పతనం కాదు అది, ఆ తల్లి ఎడల దేవుడు చూపిన కృప. పలానా బిడ్డ నమ్మకస్తుడు, పరిచర్య చాలా చక్కగా చేస్తాడు, చెప్పబల్లా చేతితో చెప్పింది కాలుతో చేస్తాడు, కొంచెం చెప్తే ఎక్కువ చేస్తాడు, పలానా బిడ్డ నమ్మకస్తుడు అని ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి అనుకుంటున్నామంటే ఆ వ్యక్తికి దేవుడిచ్చిన కృప. అంతేగాని ఎప్పుడు కూడా మనల్ని బట్టి మనం గర్వించకూడదు. ఏమన్నా నా రేంజ్ ఏం తెలుసా? సంఘంలో చర్చ్ నా రేంజ్ ఏం తెలుసా? ఏమనుకున్నా రేంజ్ అసలు మొత్తం నా దగ్గర జరగద్ది, డబ్బంతా నా దగ్గర ఉంటుంది. ఇస్రాయేల్ పాస్టర్ డబ్బంతా నా దగ్గర పెట్టాడు. అసలు చర్చిలో నా పేరు మాగొద్దు ఇట్లా మాటగా ఉని అనుకో, తర్వాత కళ్ళు తెరిచి చూసి వెళ్ళి ఉంటారు తెలుసా? ఇంకా నా నోటితో చెప్పకూడదు, మీరు వినకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. గర్విష్ఠులు ఎదిరిస్తాడు దేవుడు, దీనుల్ని కనికరిస్తాడు. కాబట్టి తమ్ముడా, నేను చెప్పదలుచుకున్న మాట, నా గుండెలో దేవుడు పెట్టిన భారం ఏంటంటే, మన దేవుడు బలహీనతల్లో పడిపోయినప్పుడు నిందించేవాడు కాదు, ఎగతాళి చేసేవాడు కాదు, తీర్పు తీర్చేవాడు కాదు, తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు. ఆయన మన బలహీనతలు జ్ఞాపకం చేసుకుని మంటివారమని ఎరిగి పైకి లేవడానికి హెల్ప్ చేసే దేవుడు. గడి చెప్పు హల్లెలూయా. అంటే ఏం చేయాలి? ప్రభువా, ఈ కళ్ళు తాగడం మానలేకపోతున్నాను, నాకు ఇష్టం లేదు, నా వల్ల కావట్లయ్యా అని ఏడిస్తే కళ్ళు అంటే నీకు అసహ్యం వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఈ మందు సీసాలు నా వల్ల కావట్లేదయ్యా. స్నేహితులు రాకముందు వరకు నేను బాగానే ఉంటుండా, మా ఫ్రెండ్లు వచ్చారంటే ఎవరో లాక్కుపోయినట్టు ఈడ్చుకుపోతున్నారు తండ్రి, 4 సీసాలు వేసి వచ్చి పడిపోతున్నానయ్యా. చర్చికి పోయే వాళ్ళు చూడ ఎడదాగుతున్నారు, నా వల్ల నేను తెడతారయ్యా, ఈ బతుకు అవసరలేదే నాకు, ఉంటే పరిశుద్ధంగా బతికి సహాయం చేయి, లేకపోతే నన్ను తీసుకో అని ఏడ్చామనుకో, అమ్మమ్మమ్మ నా బిడ్డ ఇంత బాధపడుతున్నాడే, నా బిడ్డ ఇంత బాధపడుతుందే నాకు అంటే మందు సీసాలు మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా తాగుతారు. అంటే ఎవరైనా వాళ్ళైనా వీళ్ళైనా ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఏడిస్తే నీ సంగతి పోయి ఇశ్రాయేల్ పాస్టర్ చెవులో చెప్పి దేవుడు, రేపు వారం ఆ మనిషి గురించి చెప్పు, వాక్యం నువ్వు చిన్నది కాదు అని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి నిందలు చెప్పడు. ఆయన తిట్టేవాడు కాదన్న మన దేవుడు, కొట్టేవాడు కాదు, నిందించేవాడు, తీర్పు చేసేవాడు కాదు. ఆయన ఎవరంటే మన బలహీనతలు అర్థం చేసుకొని బలహీనతల్లో నుంచి బయటపడడానికి సహాయం చేసే ప్రేమగల దేవుడు. ఇప్పుడు నీకేం అర్థం అవ్వాలి తెలుసా చెల్లా? నీలో ఖచ్చితంగా బలహీనత ఉంది, నాలో కూడా ఖచ్చితంగా బలహీనత ఉంది. అదేదో నీకు నాకే తెలుసు. వాటి విషయమై మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. తండ్రి, నేను దీంట్లోంచి బయటకు రాలేకపోతున్నా, నాకు సహాయం చేయి ప్రభువా. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీ లోపల ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. 20 రూపాయల వడ్డీకి ఇస్తున్నాను నాయన, నా మైండ్ మారట్లేదు, అవసరమైతే 50 రూపాయల వడ్డీ కూడా ఇవ్వాలనిపిస్తుంది, కానీ 2 రూపాయల ధర్మ వడ్డీకి పోవాలనిపించట్లేదు నాకు అనిపించింది అనుకో, నువ్వు ప్రార్థన చేయాలా? అయ్యా 20 రూపాయలు వడ్డీ ఇచ్చి పేదవాళ్ళందరూ రక్తాన్ని తాగి జలగలా గుబ్బే ఇప్పుడు దాకా, ఇంకా చాలు తండ్రి నా జీవితానికి, ఆ మైండ్ తీసేయనైనా, నాకు వద్దు, అక్రమ సంపాదన వద్దు నాయన, నాకు సహాయం చేయనైనా అని అడిగితే కన్నీళ్లతో తిట్టకుండా, ఎగతాళి చేయకుండా, హేళన చేయకుండా, నీ గుట్టు పక్కనోడు కూడా చెప్పకుండా నీ తండ్రి నీకు సహాయం చేసి మరలా పాపంలో పడకుండా నిలబెట్టుటకు సమర్థుడైన దేవుణ్ణి
నువ్వు నేను ఆరాధిస్తున్నాం. ఆయన పేరు బలహీనతలలో సహాయము చేయు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 4:15 తిండి. హెబ్రీ పత్రిక 4:15. బిడ్డలారా, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి దయచేసి. మనం ఇంతవరకు ఆయన ఇంకో రకంగా అనుకున్నామమ్మా. హెబ్రీ పత్రిక 4:15 అడేం రాయబడిందంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. మన ప్రధాన యాజకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనిషికి ఎన్ని బలహీనతలతో ఉంటాయో ఆ బలహీనతలన్నిటిలో ఆయన కూడా అనుభవం కలిగే ఉన్నాడంట. ఎందుకంటే ఆయన కూడా మట్టి స్వరూపంలో వచ్చాడు భూమి మీదకి. మానవ శరీరాన్ని ధరించాడు కదా. ఒక మనిషి వలె భూమి మీద 33 సంవత్సరాలు బతికాడు కదా. ఫోన్లో చాట్ రాంగ్ కాల్స్ వస్తే ఎంత శోధనగా ఉంటుందో. ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ పెట్టి ఫోన్ వచ్చింది అనుకో వాట్సాప్లో, కింద మీద అయిపోతాం. ఇంకా భార్య లేకుండా బాగుండేది, మాట్లాడితే ఆ అమ్మాయి ఎవరు కలిసి తెలుసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఒక పక్క. చీ నాయనా ఈ శోధన తప్పించిన ఆయన అల్లెలుయా స్తోత్రం అనేసి మళ్ళీ పక్క. మా భార్య ఎందుకు అంత శీకల పళ్ళు వేసుకొని ఈ అమ్మాయి ఎంత బాగుందో, ఎవరో ఎదిగి నాకు ఫోన్ వస్తే నా భార్య పక్కన ఉందా మాట్లాడలేకపోయానే అని సాతాను మనసు చెప్తుంటుంది నీకు. దేవుని మనసు వద్దు నాన్న మనకి మా ఎద్దులే అని చెప్తాడు దేవుని మనసు. సేమ్ ఇదే ఫీలింగ్ యేసు ప్రభు వారికి కూడా తెలుసు. ఆయన కూడా మనిషిగా 33.5 సంవత్సరాల నూనూగు మీసాల యవనసుడు. 33.5 సంవత్సరాలు నూనూగు మీసాలు వస్తాయి నేను చెప్పడం కాకపోతే. 18 సంవత్సరాలకు నూనూగు మీసాలు, మంచి యవ్వన కాలం, పెళ్లి చేసుకొని పిల్లలగానే కాలం అది. 30 సంవత్సరాల వయసులో మగపిల్లలంతా ఇంక అదే పనిలో ఉంటానికి వేరే మైండే లేదు. నాయన ఉద్యోగం పెళ్లి చేయనాక అనే టైం అది. అసలు సిసలైన యవ్వన కాలంలో ఉన్న నజరేయుడైన యేసు ఆయన మనవలే శోధించబడిన పాపము లేనివాడుగా ఉన్నాడని కింద లైన్లో రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదవం చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఒక యవనస్తుడు ఎన్ని శోధనలు ఎదుర్కొంటాడో ఆయనకు బాగా తెలుసు. వయసులో ఉన్న ఆడపిల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఆయనకు బాగా తెలుసు. పెళ్ళైన తర్వాత భర్త పట్టించుకోకుండా తాగుతా ఉంటే ఈ అమ్మాయి పోయి బయట సంపాదించుకొస్తుంటే ఆ బయట వచ్చే శోధనలకి ఒక ఆడపిల్ల ఎంత కుంగిపోదో దేవుడు తెలుసు. పడిపోవాలనిపిస్తుంది, అవతల పక్క అతనితో మాట్లాడాలనిపిస్తుంది, భర్తను వదిలేసి అతనితో వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి అమ్మో సమాజం తెలిస్తే నా బతుకు ఏమైపోతుందని బాధ, చేయకూడదని తెలుసు, చేయాలని శరీరం లాగుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల ఎంత క్షోభ అనుభవిస్తుందో యేసుకు బాగా తెలుసు. ఆయన మనవలే భర్తలు బాగా చూసుకొని ఇంట్లోంచి బయటికి పోనీయకుండా అన్నీ తెచ్చిపెట్టి సాకే భార్యలకి ఏం తెలుస్తుందమ్మా బయట ఆడాలి బాధ. మా తల్లి ఎంత హుషారు నిద్రపోద్దంటే అంత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నా గురించి ప్రార్థన చేస్తుందిలే, వదిలేసేయండి మీరు. ఏం చెప్పాను నేను? ఆడపిల్లలు బయటికి వెళ్ళి భర్త సరిగా లేక కుటుంబం పట్టించుకోక చనిపోయి ఉంటేనో బయటికి వెళ్ళి సంపాదించుకొచ్చుకుంటుంటారే, ఆ ఆడపిల్లలు పడే వేదన అది తండ్రిగా దేవునికి మాత్రమే తెలుసు. ఇంట్లో కూర్చొని ఆడాలంటారు, ఆ చిన్న కాదు నీకు తెలియదు సంగతి. తొందరపడబాక సుందర వదన, ఎందుకు లేనిపోని శనిద్రం మన నెత్తి మీద. నీకంటే మంచి భర్తనిచ్చాడు కాబట్టి నేను తెచ్చి పెడుతున్నాడు. నీకేం తెలుస్తుందా బాధ? బయటికి పోయి ఆడపిల్లకి తెలుస్తుందా బాధ? అందుకనే మనం మాట్లాడతాం అక్క చెల్లిలా, మనం మాట్లాడతాం. నాకు ఇన్ని బాధలు వచ్చాయా, నేను పడ్డానా, ఎంతమంది ఫోన్ చేశారు నాక, నేను పడ్డానా అంటుంటుంది పొద్దున లేస్తే. నువ్వు సరే పడలేదని ఆ పడిపోయింది నా పెట్టినంటావా? అలా అనేవాడు కాదు మన దేవుడు, గుర్తుపెట్టుకోండి. నీకు ఎన్ని రకాల శోధనలు బలహీనత వచ్చి పడిపోయినా ఆయన మనవలే ఈ లోకంలో శోధనలు అనుభవించాడు కాబట్టి ఆయన ఎన్ని శోధనలు అనుభవించినా పాపము లేనివాడుగా ఈ లోకంలో పెరిగినటువంటి మన యేసయ్య పడిన స్థితిలో ఉన్న మనకి, కృంగిపోయిన మనకి, జారిపోయిన మనకి, తొట్టుపడిన మనకి, పాపములో కూరుకుపోయిన మనకి, అవసరమైతే ఊబిలో కూరుకుపోయినా కూడా ఊబిలో కూరుకుపోయి కన్నీళ్ల మధ్య దుఃఖంతో ఏడుస్తున్న నీ చెయ్యి పట్టుకొని అక్కడ నుంచి లేపి నిలబెట్టడానికి ప్రేమతో మాట్లాడుతున్నాడు దేవుడి రోజు నీతోటి.
నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు ఎంత మంచి మాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవం కలిగిన వాడు కాబట్టి ఆయన సమస్త విషయాల్లో మనలాగా శోధించబడ్డాడు. కాబట్టి ఎవరిని నిందించకుండా, తీర్పు తీర్చకుండా, తిట్టకుండా, గాయపరచకుండా బలహీనతల్లో సహాయము చేయాలని కోరుకున్న ప్రేమగల తండ్రిని కలుగున్నాం మనం. కాబట్టి బిడ్డలారా, ఎవరిని కూడా మాట్లాడబాకండమ్మా. ఆడపిల్లలు ఎవరన్నా కొంచెం దారి తెప్పితే వాళ్ళు వచ్చి తిట్టబాకండి. మన బిడ్డలు బాగున్నారని ఇంకో బిడ్డ మనం అనకూడదు. మన ఇల్లు అన్నీ బాగున్నాయని అనకూడదక్క. నువ్వు పుణ్యం చేసుకున్న ఒక మాట చెప్పాలంటే, నీ అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరు. నిన్ను ఇంట్లో పెట్టి నీ భర్త అన్నీ తెచ్చి నేను రాణిలాగా చూసుకుంటాడంటే నువ్వు ధన్యురాలివి. ఎందుకు బాగుడుకుంటావు ఆ కృపని ఒకరినని? బయటికి వెళ్ళి సంపాదించుకున్న ఆడపిల్లల బాధలు మనకు తెలిసినా కూడా కొంతమంది మనం మాట్లాడతామట. కానీ ప్రభుకి అన్నీ తెలుసు. ఆయన మన వలె ఈ లోకంలో శోధన అనుభవించాడు కాబట్టి ఆయన ఎవరిని కూడా అపార్థము చేసుకోడు. ఒకవేళ మన అహరోను వెళ్ళి ఎక్కడన్నా ఒక ఆఫీసులో పనికి కుదిరాడు అనుకుందాం. అహరోను ముతుకూరులో పనులు ఉండట్లేదని ఎక్కడో ఒక పనిలో ఆఫీసులో పనికి చేరాడు, లేదా ఒక బ్యాంకులో పనికి చేయడం అనుకుందాం. గుణస్థలాగా అందరికి అంది చేయలేక 10,000 ఇస్తానన్నారు, చేరాడు. పాపం అక్కడ ఒక మనిషి తగిలింది. ఆ బిడ్డ బాధ ఇది తగిలింది. చూసి దానికి నల్లగా ఉన్నా కూడా బాగా కలగని మొహంగా ఉన్నావు నువ్వు, ఎవరికి జబ్బకు, నీ 10,000కి నేను ఒక 5,000 వేసేస్తాను, నా మాటిను అని అహరోనికి చెప్పింది. పాపం భయంకరమైన ఆర్థిక బాధల్లో ఉన్న అహరోనికి ఏమనిపించిందంటే, ఎవరు తెలిసి అనుకున్నాడు. పాపం ఓకే, ఎవరు తెలుస్తుందిలే. అలా అహరోను అనుకోవడానికి కారణం ఏంటంటే, ఇంటికాడ 24 గంటలు లేయమ్మా తిడతా ఉంది. బట్టపురోడ ఎందుకు నేను ఎందుకు చేసుకున్నారని తిడతా ఉంది. భార్య ఏమో బట్టతలో తిడుతుంది, అక్కడేమో ఆ మనిషి బావా అంటుంది. ఏం చేస్తాడు చెప్పు? అనుభవం లేనాడు, జారిపోయాడు, పడిపోయాడు. అది పొరపాటున మన ఎలా పని దేవుడికి తెలిసింది సంగతి. హరే ఒక్క వారం తిరిగే కల్లా చచ్చి మొత్తం గత అంటుందంటే తెలీదా? నీ తెలీదా? మొన్నటిదాకా ఆరుని ఎంత మనం అనుకున్నావా? అసలు ఆరు మనం అనుకున్నావా? అసలు అబ్బా బ్యాంకులో అంట ఒక మనిషి అంట ఇదే పని. ఆ బిడ్డ అలా జారిపోవడానికి అక్కడ ఎన్ని కారణాలు వచ్చాయో, ఎన్ని పరిస్థితులు వచ్చాయో. వయసు, భార్యలు 14 లేస్తే భర్తలని పాసిపోవడానికి తిట్టారనుకో, ఇంకా భర్త ఇదే దారి చూసుకుంటారు. ఇంకా అమ్మ కూతుర్లారా తిట్టబాకండట. ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోండి, బయటికి తిట్టబాకండి. మీరు బయటికి తిడితే చాలా కష్టాలు పడతారు తర్వాత. అనా నల్లగా ఉండవు నువ్వు అన్నావు అనుకో, ఇంకేం చేస్తాను, నల్లటోళ్ళు చూసుకుంటారు వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా అప్పుడు లోతు లేని వాళ్ళు, కొంచెం దేవుని రుచి అడగని వాళ్ళు అయితే పడిపోతారు ఖచ్చితంగా. అలా పడిపోయినప్పటికీ కూడా ఆ భార్య తన భర్తను గురించి ఊరూరా దండోరా వేస్తున్నా కూడా ప్రేమ కలిగిన తండ్రి ఆ ఊబిలో నుంచి లేపడానికి, ఆ బిడ్డకి సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. గట్టి చెప్పు హల్లెలూయా. మనుషులు క్షమించరు, దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన మన వలే శోధించబడ్డాడు భూమి మీద. కాబట్టి నా మాటలు ముందుకెళ్తున్నాను బిడ్డలారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన బలహీనతల యందు, మనం పాపంలో ఉంటే ప్రోత్సహించడు. ఎప్పుడు బిడ్డ పాపంలోనే ఉండు అండ్ ఆయన అమ్మ పడిపో అని కోరుకోడు. పడిపోయినందుకు ఆయన బాధపడతాడు. కానీ ఒకవేళ నువ్వు లేవాలని మాత్రం కోరుకుంటే, ఆ ఆశ నీలో ఉంటే, ఏ విధం చేత నీకు సహాయం చేసి నిన్ను మరలా గుంటలో నుంచి లేవనెత్తి విలువగా నిన్ను నిలబెట్టడానికి శక్తి కలిగిన సమర్థుడైన, మన బలహీనతలలో సహాయము చేయగలిగిన యేసు మందిరములో నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. యేసు నామములో ఉపయోగించుకో, యేసైనే వాడుకో, కోరుకో, బయటికి రా. బిడ్డలారా, రక్షించబడిన క్రైస్తవులు అని పిలువబడుతున్న మనము బలహీనతలు అనే మురికి వస్త్రములో చుట్టబడి ఉన్నాం. చాలామంది క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను బిడ్డ. రక్షించబడిన వారంగా చెప్పుకుంటున్న మనం అందరం కూడా ఏదో ఒక బలహీనత అనే మురికి వస్త్రం చుట్టబడి ఉన్నాం. ఈ వస్త్రములో నుంచి పూర్తిగా మనల్ని విడిపించగలిగిన వాడు కేవలం యేసు ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం పొంది చిన్నదో పెద్దదో ప్రతి బలహీనత నుండి మనం యేసు నామములో విడుదల పొందుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమగలడు అంటే, ఎందుకు చేసేవరా ఇది అని తమ వ్యసనం నేను ఎప్పుడైనా దేవుడు అడిగాడు? ఇప్పుడు దాకా ఎప్పుడైనా అడిగాడా? ఎందుకు చేసావు నాన్న ఇది? అమ్మా ఎందుకు చేసావు ఈ పని? తప్పు కదా అని కూడా అనతమ్ముడా. మరి మన దేవుడు కల్లో కనపడి మీతో ఎప్పుడైనా మాట్లాడాడమ్మా? ఎవరితన్నా చెప్పండి, చేతులు ఎత్తండి, నేను చూస్తా. దీవెనమ్మా, దీనమో
కోడల్ని అంత భయంకరంగా తిట్టేవే, తిట్టచ్చు నువ్వు అసలు, పనికి మళ్ళీ పనిచేసేవు నువ్వు అసలు, చి అని ఎప్పుడన్నా మిమ్మల్ని కల్లో కనపడి తిట్టాడా, అడిగాడా? ఆయన అడగలేదు, అడగడు కూడా. ఆయన మన బలహీనత అర్థం చేసుకుంటాడు కాబట్టి బయటపడేదానికి మాత్రం సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. ఆ దేవుని సహాయాన్ని పొంది ఆయన సన్నిధిలో త్వరగా ఆ బలహీనతలన్నిటిలో విడుదల పొంది ప్రభువు కోసం బండ మీద నిలబడిన వ్యక్తుల వలె శ్రేష్టమైన భక్తిని చేయదుముగాక. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం కూడా. మీకు దేవుని గురించి అవగాహన రావాలి తమ్ముడు. అందుకే నా బాధ అంతా. దేవుని గురించి మనం ఏదేదో ఊహించాం ఇప్పటిదాకా, మన దేవుని ప్రేమ మనకు అర్థం కాకుండా పోయింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందంటే 7 కాదమ్మా 17 చూడండి. లాస్ట్ అది ఎక్కడంటే బిడ్డరా, నేను చెప్పేది లాస్ట్ లైన్ చూడండి, లాస్ట్గా. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు అనే మాట గుర్తుపెట్టుకోండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాంధవ్యాన్న ఒక మాట చెప్తాను నీకు. ఈ మధ్యకాలంలో నాలో ఒక బాధ ఉండేదమ్మా, కూతుర్లా రండి మీరు కూడా. ఈ మధ్యకాలం నాకు భలే బాధ ఉండేది. ఏం బాధ అంటే, పాస్టర్గా కోపం ఎక్కువ ఉంది నాకు అని ఫీలింగ్ పడిపోయింది నాకు ఈ మధ్యకాలంలో. బిడ్డలు చెప్పే మాటలను బట్టి, సార్కి భలే కోపం ఎక్కువ, సార్ భలే తిడతాడు, సార్ భలే అంటున్నారంట, బిడ్డలు అంటున్నారని నాకు తెలిసింది. ఓ అమ్మ, నాలో ఎక్కువ కోపం ఉందేమో, అయ్యా ఈ కోపం నా సేవకి ఏమైనా ఇబ్బంది అయిపోద్దా, నాకు ఎందుకు పెట్టేవి కోపం, నాకు తీసే నీ మధ్యకాలం బాగా ఏడుస్తున్నాను నేను దేవుడి దగ్గర. నన్ను దేవుడు ఉదయాన్నే నన్ను బలపరిచాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎట్ట బలపరిచాడు తెలుసా? ఈ హితవాకు కోసం కొన్ని సూక్తులు చూస్తా ఉన్నాను నేను యూట్యూబ్లో. హితవాకు కోసం సూక్తులు చూస్తుంటే దాంట్లో ఒకటి దొరికింది నాకు. ఏం దొరికిందంటే, మీకు రేపు మాప వస్తుంది, అది ఈ వారంలోనే వస్తుంది. కోపాన్ని ఉప్పులాగా వాడాలంట మనం. ఏంది? కోపాన్ని ఉప్పులాగా. నాకు బాగా ఆశ్చర్యం వేసింది. ప్రభువా, నువ్వే నాతో మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు ప్రభు, నేర్చుకుంటా. కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి. ఎక్కువైతే మర్యాద ఉండదంట, కాదు. కోపం తక్కువైందనుకో మర్యాద ఇరు మనుషులు, కోపం ఎక్కువైందనుకో విలువ ఇవ్వరంట మనుషులు. ఎందుకు చెప్పానన్నా? కోపము అసలు కోపమే లేకుండా యేసు ప్రభు లాగా ఉండేవనుకో, ఎలుకలు కూడా మన ముందు ఆడుతుంటాయి. ఇంకా ఎలుకలు కూడా ఆడుతుంటాయి మన ముందుకు వచ్చి. అప్పుడు అహరోనే నా ముందు జోకులు వేస్తూ ఉంటాడు. ఇంకా అసలు ఎప్పుడు చర్చిలో మాట్లాడడానికి భయపడిపోయే మనిషి కూడా నా ముందు జోకులు వేస్తూ ఉంటుంది. బిడ్డలకి ఇంకేం భయం ఉండదు. ఆ సార్ ఏమనుకో, ఆయన నోట్లో నాలుగు లేనోడు ఆడుతూ ఉంటారు. ఎలుకలు ఆడుతుంటాయి, కుక్కలు ఆడుతుంటాయి, అన్నీ ఆడుకుంటూ ఉంటాయి ముందు చేరి. మరీ కోపం లేకపోయినా మర్యాద తీరంట. మరీ ఎక్కువ కోపంగా ఉండిందనుకో విలువ ఉండదు. అందుకని కోపాన్ని ఎట్లా వాడాలా? ఉప్పులాగా వాడాలి. అందుకే బైబిల్ కూడా మంచి వాక్యం ఉంది, కోపపరుడి కానీ పాపం చెయ్యకూడదు అని రాయబడింది బైబిల్లో. అప్పుడు అనిపించింది నాకు, ఈ కోపం నువ్వే పెట్టేవు నాయన, ఇది జీవితాంతం ఉండాలి నాకు అని ప్రార్థన చేసేప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ పిల్లల మైకులతో కొడతాను అరిచేది. ఇంకా అందుకు చెప్పాను ఈ మాట. ఏంది సార్ పిల్లల మైకులతో కొడతానంటే, కొడతా, ఏడు నుంచి ఇసిరేస్తా. ఇప్పుడు కాదులే, మంచి మైకులు ఇచ్చినప్పుడు పాత మైకులతో కొట్టేది. ఇప్పుడు ప్రస్తుతం మైకులు లేవు కాబట్టి కొట్టకూడదు మనం. పిల్లలు కూడా భయపడరు. ఇంకా నేను కానీ కరుణామయుని అయిపోయాను అనుకో, పిల్లలారా అరవకుడి, అరిస్తే నాకు వాక్యం రాదు పిల్లలారా అంటున్నాను అనుకో, నువ్వు గమ్ముండు అంకులు అంటారు వాళ్ళు నన్ను కదా. కొంతమంది అక్కోళ్ళు కొంచెం ఎక్కువ ఉందా నీక, ఇంకేం కాదు ఇలా అర్థమైపోయింది నాకు. ఇంక బాధే లేదు నాకు. ఇంకా యేసయ్యే సరైన స్థాయిలో ఇచ్చాడు దేవుడు, సాగనే. నా దేవుడు ఆ కోపాన్ని కూడా అర్థం చేసుకొని అవసరమైతే మరీ ఎక్కువైందనుకో దాంట్లో నుంచి కూడా బయటపడే సహాయం నాకు చేస్తాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. బలహీనతలు ఎగతాళి చేస్తాడా? బలహీన సహాయం చేస్తాడు దేవుడు. చెప్పడమ్మా, సహాయం చేస్తాడు అక్క. ఇది గుర్తుపెట్టేసుకొని మైండ్లో, మన దేవుడు బలహీనతలో సహాయం చేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి క్షమించడం అంటే చాలా సంతోషం అంట మన దేవుడికి. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఏదన్నా కానీ మనం క్షమాపణ అడిగామనుకో,
ఆయనకి క్షమించడం అంటే చాలా ఇష్టం. సిద్ధ మనస్సు అంటే అర్థం ఏంటంటే, ఎవడు వస్తాడు అడగదా క్షమించేద్దాం, ఎవడు వస్తాడు అడగదా క్షమించేద్దాం, ఏ మనిషి ఏ పెడు చెడగద్దా క్షమించేద్దాం, ఎవరు చెడగద్దా క్షమించేద్దాం, అడగడమే పాపం. కొంతమంది చూడండి, అడిగినోడు పాపాత్ముడు, ఇవ్వడమే పని. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి 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 మా గుమ్మల పద్మకి ఈ రకం అయిపోయింది. అడిగినోడు పాపాత్ముడు, ఏరే వాళ్ళ దగ్గర అబ్బు దాటం, వడ్డీలు దాటం, వీళ్ళకి ఇయటం. వీళ్ళు కట్టకపోతే ఆ వడ్డీలన్నీ మనం కట్టుకోవాలి. అడిగినోడు పాపాత్ముడు అంటే అర్థమైంది? అక్క అర్థం కావట్లేదు మీకు నా మాటలు? కొంతమంది ఉంటారు, అక్క 10,000 కావాలక్క, తెచ్చి చేస్తారు అంతే. ఆడ 5 రూపాయలు తెచ్చి ఇచ్చేస్తారు. పొరపాటు నీ 10,000 తీసుకున్న మనిషి కానీ జంప్ అయింది అనుకో, సంవత్సరాల తరబడి కట్టుకుంటామంటే ఇంకా సంపాదించినంతా కట్టుకోవటమే. కొంతమందికి అంతే మనసు, వానిలే పాపం ఏ కష్టాలు ఉంటాయో, ఏ బాధలు ఉంటాయో. ప్రేమ మన యేసయ్య కూడా అడిగినోడు పాపాత్ముడు. క్షమించు అని అనుకో, క్షమించుటకు మన దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడు. తప్పు అయ్యా నాది. అతిక్రమములు దాచిపెట్టేవాడు చెప్పండి వర్ధిల్లడు. ఒకవేళ ఎవరైతే వాటిని ఒప్పుకుంటారో, ప్రభు దగ్గర కప్పుకోకుండా ఒప్పుకుంటారో, వాటిని విడిచిపెట్టడానికి కూడా దేవుడు సహాయం చేసి నిలబెట్టుకుంటాడు. మనము మన పాపములు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా బలహీనత ఉన్నాయనుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో యెషయా గ్రంథం 1 ఏంటి, ఒకవేళ ఇక్కడ ఎవరైనా బలహీనత ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన సంగతి ఏంటి పాస్టర్ గారు, మనలో బలహీనతలు ఉన్నాయి, ఇప్పుడు దేవుడు ఇప్పుడు సరే బలహీన సహాయం చేస్తానంటున్నాడు. ఇంకా 1వ అధ్యాయం 18వ వచనం, ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నీ బలహీనతలు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి సమస్తం ఒక కూతురు తండ్రితో చెప్పుకున్నట్లుగా అన్న 1వ అధ్యాయం 18వ వచనం తీసారా అన్న, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఎప్పుడైతే మన బలహీనతలను దేవుడి దగ్గర ఒప్పుకుంటామో, కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఆసక్తి ఉంటే, మరలా చెప్తున్నాను, ఒప్పుకొని విడిచిపెడితే కనికరం అని చెప్పింది బైబిల్, కానీ విడిచిపెట్టడం మన వల్ల కాదు. చెడిలా అక్క, నువ్వు ఆ ఆనుసు ప్యాకెట్ మానుసు ఇప్పేసి వస్తాను ఈ సంగతి. నేను యేసయ్య నీకు కృపనివ్వకుండా ఆనుసు ప్యాకెట్ని వదలటం నీ వల్ల కానే కాదు. తాగుడులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడంటే ఆ వ్యక్తి వల్ల కాలేదు, కానీ అది పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన కార్యం. కాబట్టి నీలో ఉన్న బలహీనత ఏందో దాని రోజున బయటపడాలంటే నీకు దేవుని కృప ఇవ్వాలి, అది ఆయన కనికరించాలి, ఆయన తాకాలి. ప్రభువా తాకయ్యా, వద్దయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నాకు వద్దయ్యా అని ఏడుస్తూ ఉంటే ప్రభు నిశ్చయంగా నీ పాపాలు దేవుని దృష్టిలో ఎర్రగా ఉన్నా అవి మంచు వలె తెల్లగా మారిపోతాయని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి కెంపు వలె ఎర్రగా ఉన్నా గొర్రె బొచ్చు వలె తెల్లగా దేవుడు నీ పాపాలు కడిగాసిన వాక్యం చెప్తుంది. కొట్టాలనిపిస్తే కొట్టండి, ఏదన్నా దేవుడికి ఏదన్నా ఆ ప్రేమ గల తండ్రికి ఏదన్నా కోస్తే కొంచెం కొట్టండి. భలే కొట్టారు, ఆపోవమ్మా. అమ్మఒడి ఎడగొడతారు, అమ్మఒడికే ఇప్పుడేందన్నా, ఇప్పుడేం వచ్చినాయి, 18 సంవత్సరాలకి ఏదో 40 సంవత్సరాలకి ఏదో ఏందయ్యే చెప్పండి అక్క. తల్లికి దీపమా, తల్లికి వందనమా, తల్లికి వెలుగా, తల్లికి దీపమా, ఏది చెప్పండి అమ్మా. ఏదో నాకు ఎందుకు లేదు, నాకు తెలియదు. ఎందుకంటే నా పేరుకు ముందు 3 ఎకరాలు పెట్టినారు, ఇంకేం వస్తున్నాక నా పేరుకు ముందు 3 ఎకరాలు ఉందంట. ఏది రావు, దేవుడు స్తోత్రం వేసేసాడు, గండేసాడు అనుకున్నాను. నేను కూడా గత 14 సంవత్సరాలుగా బిడ్డలు చదివిస్తూ ఉన్నాడు, పని బండి పోతుంది. మీరందరూ నాలాగా ఉండొద్దులేమ్మా, ఎవరి దారులు వాళ్ళవి. తల్లికి వందనం అని 18 సంవత్సరాలకి ఏదో డబ్బు వేస్తున్నాడు, ప్రతి ఆడపిల్లకి 15,000 అని వేస్తూ ఉంటాడు. అప్పుడు కొడతారు చప్పట్లు వాళ్ళకి. చంద్రన్న జగనన్న కొట్టే చంద్రన్నకి జగనానికి కొట్టి లాస్ట్కి 3 నామాలు పెట్టారులే. మీరు కాదులే, కొంతమంది పెట్టారు జగనన్నకి నావాలు తిని. యేసయ్య బిడ్డలారా, మన దేవుడు ఒకవేళ మనం పొరపాటులో బలహీనతల్లో ఉండి ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే, విడిచిపెట్టాలని ఆశిస్తే, దేవుడే నీ ఎర్రగా ఉన్న ఘోర పాపాలని కడిగి శుద్ధి చేసి తెల్లగా మార్చేస్తాడు. ఆయన పాపముల నుండి పవిత్రపరిచి ఇప్పుడు నీ ప్రతి పాపాన్ని కడిగి పసి బిడ్డలాగా మార్చి నీకు నుంచి పంపిస్తాడు. చెల్లా, ఈ మాటలను నువ్వు చవగ్గా తీసుకుంటావో,
ఈ మాటలు విన్న తర్వాత వెక్కి వెక్కి ఆడస్తావు నీ ఇష్టం దేవుడి దగ్గర. కొంతమంది ఈ మాటలని చవకగా తీసుకుంటారు. అంటే దేవుడు ఎంత ప్రేమగలవాడైతే నా ఇష్ట ప్రకారం బతికొచ్చు కదా, నా దేవుడు ఇంత ప్రేమగలవాడైతే ఇంకా టైం ఉంది కదా, కొంచెం బాగా లోకంలో ఉందామని చవకగా తీసుకుని ఉండొచ్చు. తీసుకుంటే నాకు సంబంధం లే, తిన్నోడికి తిన్నంత. పాపం ఎవరిని వదలదు కదా, పాపం వల్ల వచ్చే జీతము మరణం. తండ్రికి నుంచి దూరంగా వెళ్ళిపోయిన చిన్న కొడుకు సంతోషపడ్డాడన్నా, సుఖపడ్డా? తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయిన చిన్న కొడుకు సుఖపడినట్టు చరిత్రలో లేదు. సినిమా డైలాగులు ఉంటాయి, నువ్వే మగవాడిని ఎందుకు చెప్తుంటారులే. ఆ విధంగా తండ్రికి దూరమైన ఏ పిల్లవాడు కూడా, తండ్రికి దూరమైన ఏ కూతురు కూడా సుఖపడినట్టు చరిత్రలో లేదంతే. కాసుకో ఉంటాడు మొటా మేస్త్రి బయట, మరలా ఏడుపుతో కరువుతో అలా పందులు పొడి తిని బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చి పొడికి తీసుకొని ఆడటం తప్ప ఏం లేదు. నేను ఒక మాట చెప్తాను మీకు బిడ్డ, ఈ ప్రపంచంలో నువ్వు దేవుడిని పెట్టి ఎక్కడ తిరిగినా మర్యాదగా రావాలి ఎక్కడికి మళ్ళీ, అంతే. నీకు వేరే దారే లేదంతే. అందుకే నేను చెప్తున్నాను, ఆ పడేదేదో ఉండేదేదో ఈయన పాదాల దగ్గరే పడి ఉందాం మనం. ఆమె చెప్పండి, చిన్న చిన్న బలహీనతలు ఉంటే తీసేయమని అడిగి కొంచెం అట్టున్నా ఇట్టున్నా ఈయన దగ్గరే పడిసేద్దాం. వద్దు లోకంలోకి, ఎందుకు ఈయనకు ఎంతకాలం తిరిగినా మళ్ళీ ఎడక రావాలి. ఒక్కసారి నువ్వు బాప్తిజం పొంది నువ్వు బల్లలో చేతులు వేస్తే ప్రపంచంలో ఎక్కడున్న వెతికి లాక్కొస్తాను దేవుడికి, ఇక్కడ లాక్కొస్తాను నేను దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమగల తండ్రి. నిన్ను కొట్టైనా తెచ్చుకుంటాడు దగ్గరికి. నిన్ను నరకానికి పంపించడం దేవుడికి ఇష్టమో ఉండదు. నువ్వు ఒక్కసారి రక్షించబడ్డావంటే నిన్ను వదలటం ఆయనకి ఇష్టం ఉండదు అసలు. ప్రపంచంలో ఎక్కడ తిరిగిన కొట్లా కోసుకుంటా మొత్తం ఆయన. నువ్వు పో, పందులు పొట్టు బుద్ధి దేవుడి మందిరం, మళ్ళీ పో పందులు పొట్టు బుద్ధి మందిరం. ఆయనకు దూరమైన ఏ ఒక్కరిని వదలలేదు కూడా ఇప్పుడు దాకా. దావీదు పాపం చేశాడు, దేవుడు వదిలేశాడన్నా? వదిలేశాడా దేవుడు? సంసోను పాపం చేసి దేవుడు వదిలేశాడా? వదల్లా బిడ్డ. కాబట్టి బలహీనతల్లో ఉన్నారని ఎవరు కృంగిపోవద్దు, దిగులు పడిపోవద్దు. అయితే మనకు ఒక నిరీక్షణ దొరికింది ఇప్పుడు. ఏంటంటే నా దేవుడు నా బలహీనత అర్థం చేసుకుంటాడు. నేను మంటివాడిని అర్థం చేసుకుంటాడు ఆయన. జ్ఞాపకం చేసుకొని నా బలహీనతల నుంచి బయటపడే అవకాశం నాకు ఇచ్చి నాకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయనతో నా బాధ అంతా చెప్పుకుందామని ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనా గదిలో కూర్చొని అన్నీ రహస్యంగా చెప్పుకోండి ప్రభువుకి. ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో మొత్తం చెప్పండి దేవుడికి. ఆయన మీ తండ్రి. నీ గుట్టి ఇంకెక్కడ చెప్పడు. ఈ లోకంలో మనకు నమ్ముకోదగిన ఒకే ఒక్క సహాయకుడు, మన సీక్రెట్లని జాగ్రత్తగా దాచిపెట్టగలిగిన స్నేహితుడు ఎవరా? నజరేయుడైన యేసు. అంద్రయ్య, నీ వల్ల కాదు బయటడానికి, కానీ యేసే నీకు సహాయం చేస్తాడు. అక్క, నీ వల్ల కాదు, హాన్స్ ప్యాకెట్లు మార్చి చూడు, నీకు చెప్తాను. నీకు ఇంకా పో, నువ్వు చేసి చూపే. అది నేను వదిలిపెట్టి పోవాలంటే బలహీనతలో సహాయం చేయి దేవుడు నీ తల మీద చేయి పెట్టాలి యేసునామలంతే. ఆయన పెడితే పారిపోద్దు తల మొత్తం. ఎన్నెన్నో పొరపాట్లు చేసావు, ఎన్నెన్నో తతంగాలు చేసావు మానాలని కదా. అడుగక్క దేవుణ్ణి, ఒప్పుకో అన్ని. ప్రభు నీకు చేయిచ్చి ఆ బలహీనతలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జయం జయం. 1 గంటకు పాట పాడతావా పాస్టరా? అయినా పాడి నేను ముగిస్తాను ఇప్పుడు. అయ్యా రథం పెడితే కుమారా. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. జయం జయం యేసు రక్తములో నోళ్ళు లేవు కదా. కుమారుడు రథం పెట్టావా? ఫాస్ట్ పెట్టు, బాగా ఫాస్ట్ పెట్టు. జయం జయం యేసు రక్తములో జయం. అదే ఇప్పుడు కీబోర్డ్ గాని ఉంటే ఎత్తుకుంటారంతే, వస్తుందిలే. భవిష్యత్తులో చూస్తాం మనం యేసునామములో. ఇంకా ఫాస్ట్ పెట్టు, ఇంకా ఫాస్ట్ పెట్టు కుమారా. ఏందేందో వెరైటీ డ్రమ్ములు పెడుతున్నాడు. దేవునికి స్తోత్ర. జయం జయం ఫస్ట్. యేసు రక్తములో జయం జయం. లయం లయం
సాతాను కట్లన్నీ లయం లయం. చాలు. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. తబల పోయింది, మళ్ళా తబల పెట్టు. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. ఆహా, బలహీనతలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే దేవుడు తప్ప వేరే ఆశ్రయం మనకి లేదు. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. యేసు నామమే. నోరులుండేవాళ్ళు పాడండి, నోరులుండేవాళ్ళు పాడండి. మీకు ధైర్యం రాలేదా? మీకు పాఠం అనిపించట్లేదా? ఇంత ప్రేమ గల దేవుని ప్రేమ మీకు అర్థం కాలేదా? ఓ కూతురులారా పాడు. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక. అది యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ ఈ దెబ్బతో అన్ని లయమైపోతాయి అంతే. మనకు అర్థం కాక ఏడ్చాం కానీ దేవుడు మొత్తం తెలియజేస్తుంటే వీడి కట్లు కూలిపోతాయి యేసు నామములో. గ్లోరీ. పాప క్షమాపణ యేసు రక్తములోనే, శాప విమోచన ఆయన నామములోనే. మళ్ళా పాప క్షమాపణ యేసు రక్తములోనే, శాప విమోచన ఆయన నామములోనే. ఎంత ఘోర పాపికైనా క్షణములో ఎంత ప్రేమగల దేవుడు తండ్రి. వరుస. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేసావా తప్పదు నీకు మూల్యం. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యమా నిర్లక్ష్యమా? ఆలస్యము చేసావా తప్పదు నీకు మూల్యం. జయం జయం యేసు రక్తములో జయం. ఆహా, లయం లయం సాతాను. అబ్బాను తబల పెట్టు, కుమారుడ పెట్టు. జయం జయం యేసు రక్తములో జయం జయం. ఏదేమైనా కానన్నా మాకు ఈ వాక్యాలు నచ్చట్లా. మాకు నరుకుడు కావాలి, నరుకుడు ఎగిరి తిననదు తోకండి వేసినామలు. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 గంట అయింది, జయం జయం అంటున్నావు, ఇంకా ఆపవా అని అందరు అనరు. కానీ కొంతమంది అంటారు, ఏం చేద్దాం బిడ్డలరా, మీకు బలహీనతల్లో దేవుని సహాయం పొందిన ఒక్కరి గురించి అని చెప్పి ఆపేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. దేవుడు బలహీనతలు జ్ఞాపకం చేసుకొని శిక్షించకుండా క్షమిస్తాడు, బయటపడడానికి దేవుడు సహాయం చేస్తాడని చెప్పాను. 5 నిమిషాలు అక్క, 5 నిమిషాలు. సూపులతో చంపబాకండి, సూపులతో గుచ్చి గుచ్చి చంపబాకు మా. అయిపోయింది 5 నిమిషాలు. మీకు బలహీనతల్లో పడిపోయిన ఒక వ్యక్తిని సహాయం చేసి దేవుడు ఎలా లేపాడో చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తా.
ఆ కథ ద్వారా మీకు ధైర్యం వస్తుంది. అంత పెద్ద కథ ఏం కాదులే, చిన్న కథ. ఒక రైతు తన ఇంటికి నీళ్లు తెచ్చుకోవడానికి ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుంచి నీళ్లు తెచ్చుకోవాలంట. పాత రోజుల్లో, ఇప్పుడు కాదు. ఆయన ఎవరు అడగబాకండి నన్ను, కథ. ఒక రైతు మనకి ఇంతకుముందు కావడ మీద తెచ్చేవాళ్ళు కదా, కావడ మీద ఆ పక్క ఒక కుండ ఈ పక్క కుండ పెట్టుకొని ఆయన నీళ్ళు తెచ్చుకోవాలి. ఈ 2 కొండలు, పింగాణి కొండల్లో పాత కొండ ఒకటి, ఆయన చాలా కాలం నీళ్ళు తెచ్చుకున్నాడు. కొంతకాలం తర్వాత ఈ 2 కొండల్లో ఒక కొండ లీక్ అయిపోయింది, పగిలింది. ఈ దారిలో వస్తూ ఉంటే ఇంటికి వచ్చేసరికి ఒక కొండలో ఏమో సగం నీళ్ళు, ఒక కొండలో ఏమో ఫుల్ నీళ్ళు. అవతల కొండ ఈ కొండను చూసి, ఎందుకు నీ బతుకు, యజమానుడికి సరిగ్గా నీళ్ళు కూడా సహాయం చేయలేకపోతున్నావు, నువ్వు పగిలిపోయావు కదా, పగిలిపోయిందని ఈ మనిషి తీసి అవతల పడేయకుండా మళ్ళీ నిన్ను మోసుకుంటా ఉండింది అని అది ఎగతాలు చేస్తుంది ఆ కొండ, ఈ కొండని. అన్నా, చెవులో పూలు పెట్టుకోండామా, కొండలు ఏడని తిట్టుకుంటాయా? కథ అంటే కథే, గుర్తుపెట్టుకోండి. పాత పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఆ కొండ ఈ కొండను తిడుతుంది. అప్పుడు ఈ కొండ అంట యజమాని దగ్గరికి పోయి, యజమానుడా, పనికిరాని నన్ను ఎందుకు ఇంకా పెట్టుకున్నావు నువ్వు? ఆ కొండే నన్ను తిడుతుంది. నిజమే, నా మీద నాకే అసహ్యంగా ఉంది, బలహీనరాల్ని, పగిలిపోయిన దాన్ని, పనికి మాలినోడిని. నువ్వు ఇంత కష్టపడుతున్నా నీకు సగం నీళ్ళే వస్తున్నాయి నా ద్వారా. ఇంకో కొండ కొనుక్కుంటే నీకు మంచిగా ఫుల్ నీళ్ళు వస్తాయి కదా అని అతనితో చాలాసార్లు మాట్లాడుతుందంట. సర్లే చూద్దాం అంటున్నాడంట ఆయన. అంటున్నాడు కానీ ఆ కొండను పక్కన పెట్టట్లా. 2 కొండలు ఉదయాన ఒక టిప్పు, సాయంత్రం ఒక టిప్పు పోతాడు. 2 కొండలు తెస్తాడు. ఇంటికి వచ్చేలేకి దీనికి సగం కొండ నీళ్ళు ఉంటాయి, దాంట్లో ఫుల్ నీళ్ళు ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ఏడుపు, నేను వేస్ట్ అని ఏడుస్తూ ఉంది. ఏంది? పాత కొండ, కొత్త కొండ మామూలు నవ్వులు కాదు, ముసిముసి నవ్వులు. నేను ఏ రోజు ఒకరోజు పగల కొట్టకపోతే అడుగు, నిన్ను పగల కొట్టడం నా కళ్ళతో చూడాలా అంటే నా పక్కన చేరి. ఆ తర్వాత కొంతకాలానికి దారిలో పోతుంటే ఈ 2 కొండలే, రోడ్డు ప్రక్కన పచ్చగా పుట్టి మొలిచినటువంటి పూల చెట్లు ఉన్నాయంట, వరుసగా పూల చెట్లు. అప్పుడు ఈ పగిలిపోయిన కొండ అడుగుతుంది, యజమానుడా, మనం వెళ్ళిన ఈ త్రోవలో ఇంతకుముందు పూల చెట్లు లేవు కదా, ఎవరు నాటారు, ఇంత అందంగా కనపడుతున్నాయి అని అడిగింది పాత కొండ యజమానుడిని. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు సరే కానీ మనం మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, నువ్వు గమనిస్తుండు, ఆ పూలు ఎలా వచ్చాయి నీకు అర్థం అవుతుందని చెప్పాడంట 2 కొండలకి. ఆయన వస్తుంటే ఈ పగిలిపోయిన కొండ ఉందే, ఈ పగిలిపోయిన కొండలో నీళ్ళన్నీ ఆ పూలకి నీళ్లు పడతా వస్తున్నాయి పూల చెట్లకి. అది ఇప్పటి నుంచి కాదు, కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఆ దారిలో పడుతున్నటువంటి ఆ నీళ్ల ద్వారా ఆ రోడ్డు పరిసరాల్లో 2 పక్కల, సాయంత్రం ఆ పక్క వచ్చి పూలు ఈ పక్క, ఆ పక్క ఈ పక్క, ఈ కారిపోయిన నీళ్ల వల్ల పూల చెట్లు మొలిచాయంట అక్కడ. ఈరోజు ఈ రోడ్డు ఇంత అందంగా మారడానికి కారణం ఏంటో తెలుసా? నా పాతకుండా నీలో నుంచి కారిన నీళ్లే అందమైన ఈ పూల చెట్లకి ఆశీర్వాదకరంగా మారింది. కొట్టాలనిపిస్తే కొట్టండి, లేకపోతే వదిలే. కొట్టాలనిపిస్తే కొట్టండి, లేకపోతే వదిలే. ఎందుకు బతిలాడుకోవటం? ఆమేన్. ఓ పాతకుండా, నేను పనికిరాని దాన్ని నా దగ్గర చాలాసార్లు వాపోయావు. ఈ కొత్త కొండ మోహం చూడు, ఇది నా అవసరం మాత్రమే తెచ్చింది. కానీ నీవు నీ బలహీనత, నీలో ఉన్న లోపం, నీలో ఉన్న బలహీనత ఇన్ని అందమైన పూల చెట్లను మొలిపించింది. నేను ఎందుకు నిన్ను తీయలేదో తెలుసా? నీ ద్వారా నేను చెట్లకి నీళ్లు పోస్తా వచ్చా ఇంతకాలం. నువ్వు ఏ విషయంలో బలహీనతలు అనుకున్నావో ఆ బలహీనతని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి శక్తి కలిగిన యజమానుని నేను. ఆమె చెప్ప గట్టిగా. ఇప్పుడు పాత పింగాణి పాత్ర ఎవరో తెలుసా? నేను పనికిరానోడిని, నాలో పలానా బలహీనత ఉంది, నేను శాడిస్టోడిని, దేవా నన్ను ఎందుకు పిలుచుకున్నావు ఏడుస్తుంటారు వీళ్ళే. నా వల్ల ఒక్క మేలు లేదు నీకు, నా వల్ల ఒక్క ఉపయోగం లేదు ఏడుస్తున్నారే వీళ్ళే. ఈ పాత పగిలిపోయిన కొండల్లో నుంచి కారిన నీళ్ళని పూల చెట్లకు ఆశీర్వాదకరంగా మార్చినట్టు ఏదో ఒక రోజు నీ బలహీనతల్లో నుంచి కూడా అందమైన సమాజాన్ని సృష్టించుటకు శక్తి కలిగిన దేవుడు. గట్టి చెప్పు హల్లెలూయా. కొట్టాలనిపిస్తే కొట్టండి, కొట్టాలనిపిస్తే కొట్టండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టి చెప్పు హల్లెలూయా.
ఒక్కోసారి అల్లూరు నుంచి కొంతమంది వస్తుంటారు ఇక్కడికి ప్రార్థనలకి, అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా, మా బంధువులు వస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి అమ్మాయితో పాస్టర్తో ఒక మాట చెప్పేసి పోతుంటారు, అమ్మా రమేష్ ఇంత సేవ చేస్తాడు అసలు మేము అనుకోలా, ఇంత సేవ మేము అనుకోలా అంటా పోతుంటారు వచ్చి. ఎందుకంటే ఇస్రాయల్ పాస్టర్ రమేష్గా ఉన్నప్పుడు ఏమేం చేశాడో వాళ్ళకి తెలుసు కాబట్టి మీకు తెలియదు కదా అంతా. అబ్బా ఇంత చేస్తా మేము అనుకోలా. ఈ పాతకొండ ఒకప్పుడు ఏడ్చింది, దేనికి నన్ను పిలుచుకున్నావు, దేనికి పిలుచుకున్నాను నువ్వు, ఇంత దరిద్రం ఎందుకు పిలుచుకున్నావు ప్రభు, ఇట్టడి శాడిస్టుని ఎందుకు పిలుచుకున్నావు ప్రభు. పగిలిపోయి లోపాలు ఉన్నాయని ఏడుస్తూ ఉన్న పాత పింగాణి పాత్రలారా, మీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఒకరోజు యేసు నామములో. కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. నీ బలహీనత ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చుటకు శక్తి కలిగిన వాడు. ఆ పాత పింగాణి పాత్ర ఎగిరి గంతేసిందంట, పాట పాడిందే పాట, జయం జయం యేసు రక్తమే నన్ను ఇలా మార్చిందని పాడింది పాట. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా మారుస్తాడు. గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. 2 రాసుకొని వచ్చాను, చెప్పలేను, ఒకటే చెప్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో జరిగిన సంగతి ఇది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో జరిగిన సంగతి. నేను వాక్యం స్టార్ట్ చేసి 1 నిమిషం అయింది. మీరు ఎక్కువ అనుకుంటున్నారేమో, 1 నిమిషం అయింది. ఆ 4 నిమిషాలు చాలు నాకు. యోహాను సువార్త 21వ అధ్యాయం జరిగిన సంగతి. యేసు క్రీస్తు వారి శిష్యులు పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, తోమా, కొంతమంది ఫిలిప్పు, వీళ్ళందరూ కూడా ఒక 5-6 మంది యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ఎందుకో మరి వాళ్ళు మళ్ళా చేపల వేటకపోయారు. ఏటకపోయారన్నా? చేపల వేటకపోయారు. బాగా వినండి, చేపల వేటకపోయారు. ఎప్పుడు పోయారు వీళ్ళు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన తర్వాత. ఏమో పెట్టావా? పెట్టి మళ్ళీ చెప్పి, నాకు చూపించకుండా. అదిగో, ఓహో చేపల వేట అటపోయారా? సరే, చేపల వేటకి స్టార్టింగ్లో పోయారంటే ఒక అర్థం ఉంది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన తర్వాత, ఆయనతో పరిచర్య నేర్చుకున్న తర్వాత, సేవకెళ్ళి ఇద్దరిద్దరుగా వెళ్ళి దయ్యాలు వెళ్ళగొట్టించిన తర్వాత, కాస్త సేవలో స్థిరపడిన తర్వాత, చేపల వేట పూర్తిగా మర్చిపోయిన తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా చేపల వేటకు పోయారు. దీన్నే ఏమంటారంటే ఓడిపోయినట్టు. చెప్పండి, ఏం చేసినట్టు? ఓడిపోయారు. సేవలో, భక్తిలో ఓడిపోయారు వీళ్ళు. నీకెలా తెలుసు పాస్టర్ ఓడిపోయారని? లోకాసు వార్త 5:11, ఈ ఒక్క మాట చదువుతా. లోకాసు వార్త 5:11 అక్కడ ఏం రాయబడిందంటే, వారు దోణెలను దరికి చేర్చి, 10వ వచనం చూడండి, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. నన్ను వెంబడించని సీమోను పిలిచాడు దేవుడు. వెంటనే వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వారు శిష్యుడైన పేతురు, ఆంద్రేయ, యాకోబులు ఒకప్పుడు జాలరులు, చేపలు పట్టేవాళ్ళు. యేసుక్రీస్తు వారు వీరిని చేపల వృత్తి వదిలిపెట్టి రమ్మని పిలిచాడు. అవునా కదక్క పద్మక్క? గన్నేసరి సముద్ర తీరాన, తిబిరియా సముద్ర తీరాన చేపలు పట్టుకుంటున్న వేళని దేవుడు సేవ కోసం పిలిచాడు. ఒకప్పుడు, పేతురు నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను రా అని పిలిస్తే సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించారు. దోణులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, ఇంటిని విడిచిపెట్టారు, భార్యను వదిలిపెట్టారు, దేవునితోనే యేసయ్యతోనే తిరిగారు 3.5 సంవత్సరాలు. ఇంకా మొత్తం వదిలిపెట్టేసి ప్రభువులో కొనసాగారు. మరి ఏమైంది ఇప్పుడు? యోహాను సువార్త 21 వచ్చేసరికి మళ్ళా సెలవడానికి పోయారు. ఏమైందంటే, తమ నాయకుడు ఇప్పుడు వాళ్ళతో పాటు లేడు. తమ నాయకుడు చనిపోయాడు. తమ నాయకుడు వాడు వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఆర్థిక సమస్య వచ్చేసింది. ఆయన ఉంటే రొట్టెలు చేపలుగా మార్చి, చేపలు రొట్టెలుగా మార్చి ఏదో ఒకటి చేసి అన్నం పెట్టేవాడు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, ఆయన లేడు. వెళ్ళరా, సేవలు ఫెయిల్ అయిపోయారు, బ్రతుకులు ఫెయిల్ అయిపోయారు, అవమానం అయిపోయింది, ఇంట్లో తిండి లేదు, భార్య పిల్లలు బాధపడుతున్నారు. ఇంకేమైంది అర్థం కాక పేతురు గారు ఒకరోజు సాయంత్రం ఏం చెప్పారంటే, అయ్యా నేనైతే చేపలు పడడానికి పోదాం అనుకుంటున్నా, నేనైతే ఓడిపోయా. ఇది నా బలహీనతో లేకపోతే ఏమో నాకు తెలియదు. నిజానికి చేసుకున్న తీర్మానం ప్రకారం ఒకసారి వదిలిపెట్టి వస్తే మళ్ళీ లోపలికి పోకూడదు. ఒక్కసారి విడిచిపెట్టి యేసుని వెంబడిస్తే నాగటి మీద చెయ్యి వేసి మరలా వెనక్కి. హలో చెప్పండి. ఒకసారి నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరగకూడదు.
నాగటి మీద చెయ్యి వేసిన వాడు తిరగకూడదని వాక్యం చెప్పింది. మరి వీళ్ళేం ఓడిపోయారు. ఒకసారి వద్దని మొత్తం వదిలిపెట్టేసి మళ్ళా ఏసై లేదు, సేవ లేదు, సూత్రం లేదు, ఆత్రం లేదు, మొత్తం కలిసి మళ్ళీ అందరు చేపలు వల్ల పడుకుని రాత్రి చేపలు పట్టడానికి పోయారు. అదే టైంలో నేను కానీ వాళ్ళకి పాస్టర్గా ఉండుంటే, అదే టైంలో నేను కానీ వాళ్ళకి పాస్టర్ని అయ్యి ఉంటే, నా ఫోన్లో వాళ్ళ నెంబర్లని ఫస్ట్ బ్లాక్ చేసేవాడిని. సాగరు బ్లాక్, తిమోతన్న బ్లాక్, బాంధవన్న బ్లాక్, సలోమక్క బ్లాక్. ఇశ్రాయేల్ పాస్టర్కి యేసుక్రీస్తు వారికి అంత తేడా ఉంటుంది. నా సేవలో ఉండి నాతో కలిసి చేసి మళ్ళా పోయి వ్యాపారాలు చేస్తారు వీళ్ళ. అంటే నేనంత ఎర్రోడినే, వీళ్ళు నాతో కలిసి మళ్ళీ సంపాదించుకుంటే నేను ఎర్రోడినే. బ్లాక్. రామాశీలు కూడా ఎక్కువగా చేసినట్టు బ్లాక్. ఇంకెవరైనా కానీ వేసేది బ్లాక్. అది మన సంగతి, అట్లుంటుంది మన సంగతి. కానీ యేసయ్య బాగా చూడండి, ఓడిపోయారు, పడిపోయారు, బలహీనలు అయిపోయారు, మళ్ళీ పనులకు వెళ్ళిపోయారు వెనక్కి. బిడ్డ, బలహీనతల్లో పడిపోయినప్పుడు తీర్పు తీర్చి తిట్టి దూషించే మనసు లేని మన దేవుడు ఆ రోజు రాత్రి ఎన్ని గంటలకు వచ్చాడో తెలియదు, కానీ వేకుజాము అవుతూ ఉండగా వాళ్ళ కొరకు ఆ తీరములో సముద్రపు ఒడ్డున తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ నిలబడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ వాళ్ళ కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు రాత్రి అంతా చేపలు పట్టారు, ఒక్క చేప కూడా మళ్ళీ వాళ్ళకి దొరకలేదు. వాళ్ళు బయటకు వస్తున్నారు, ఇంకా పైన ఆ ఒడ్డు నుంచి కాకేస్తున్నాడు, అయ్యా తినడానికి ఏమన్నా మీకు దగ్గర చేపలు ఉన్నాయా? అయ్యా ఏం పడలేదయ్యా, మాకు పడలేదయ్యా, ఉండవా నువ్వా అనుకుంటూ వస్తున్నారు లోపల నుంచి. సరే కానీ కుడి పక్కన వల వేయండి, పడతాయి. ఈ స్వరం యాడో చెప్పు, ఈ స్వరం ఎక్కడో విన్నట్టుంది. కుడి పక్కన వల వేయమంటే మన ప్రభు ఏమన్నా మన ప్రభువా? రే తొందరగా ముందు వలవి, ఫస్ట్ వలవి. దూరంగా మసక చీకటి కనబట్ట కరెక్ట్గా, అయ్యా కుడి పక్కన వల వేయండి. వారు కుడి పక్కన వల వేశారు. వల వేస్తే 153 రకాల గొప్ప చేపలు పడ్డాయి వలలో. వెంటనే యేసు ప్రేమించిన శిష్యుడు యోహానుకు అర్థమైపోయింది, పేతురు ఆయన ప్రభువు సుమే, ఆయన మనం పడిపోయిన మనల్ని వదిలేలా, రే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, ఆయన మన దేవుడు, బోధకుడు వచ్చాడు మన దేవుడు అని చెప్పాడు. కేక వేశాడు. కేక వేస్తే 153 చేపలు పట్టిన వల వదిలిపెట్టి పేతురు గారు బట్టలు కూడా లేకుండా ఎగిరి దూకాడు. అంతే. ఎవరు దూకి? అదిగో అది కరెక్ట్గా పెట్టాం మనవా. ఎగురు దూకాడు. ఇక్కడ ఉంది, కానీ దూకి సముద్రం ఈదుకుంటా పోయాడంట. నడిచే లోతు కాదు అది, ఈత కొడతా పోయే లోతు. బట్టలు లేవు, మామూలుగా ఒకటి మాత్రమే ఉంది. ఇక ఎగిరి అంత ప్రేమ, అంత పిచ్చి ఏసైకి, పేతురికి ఏసై అంత పిచ్చి. ప్రభువా దూకాడు. మీరు లాక్కోరండి చేపల్ని, నేను పోతా ముందు అని టకటక ఈత కొట్టుకుంటా వీళ్ళందరికంటే ముందు ఒడ్డుకెళ్ళిపోయి ప్రభు దగ్గర చేరిపోయాడు. ఈ ఈత కొట్టుకుంటా పోయినాడు ఎవరు తెలుసా? ఓడిపోయినాడు, బలహీనుడు, పడిపోయినాడు, ప్రభుని వదిలిపెట్టి సేవ వదిలిపెట్టి మళ్ళీ లోకంలో కలిసిపోయినాడు. ఈ సేవ వద్దు, ఏమొద్దు నాకు అనుకుని మళ్ళీ పనులు చేసుకోవడానికి జారిపోయిన వాడు. ఒక్కసారి నా యేసయ్య పట్టుకుంటే వదలడని చెప్పానా నేను? వాళ్ళ కోసం రాత్రంతా కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి రాత్రి అన్నం లేదని తెలిసి వాళ్ళకి అన్నం లేకుండా, డబ్బులు లేవు, సంఘం లేదు కదా, డబ్బులు లేవు, కానుకలు లేవు, పేదరికం, తిండి కూడా దొరకట్లా. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంటే దానికి కారణం ఉండే ఉంటుంది. పలానా పాస్టర్ 24 గంటల దాకా తిరగతా ఉంటాడు అనకూడదు మనం ఎవరిని కూడా. పాస్టర్ల బాధలు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది పాస్టర్ ఎంత బాగా ఎగతాళి చేస్తారంటే, తొందరపడబాగా సుందరవాదన ఎందుకు తెచ్చుకుంటావు నెత్తి మీదకి? పాస్టర్లు ఎగతాళి చేయడంలో కొంతమంది భలే ఫస్ట్ ఉంటారు. అన్నా ఇస్తాకన్నా ఏడే ఉండవా 2 గంటలు ఏంది మన ఊరి పేరు ఏం పేరన్నా? 2 గంటలకు పోయే మామిడి మరిపాడు బస్సు కోసం చూస్తున్నావా చెప్పు. 6 గంటలకంటే నీ బస్సు ఉంటుంది యేసునామంలో. నీకు ఇబ్బంది లేదు, 5 నిమిషాలు ఆపేస్తా. పాస్టర్లు తిట్టేదానికి తొందరపడద్దు, పాస్టర్ని ఎగతాళి చేస్తే తొందరపడద్దు. వాళ్ళు ఎందుకు అలా మారిపోతారంటే వాళ్ళు అనుభవిస్తున్న పేదరికం, వాళ్ళు అనుభవించే పేదరికం. ఒకే ఒక్క జత ప్యాంటు చొక్కా ఐరన్ చేసుకొని ఆదివారం దాకా పక్కన పెట్టుకుంటారు తెలుసా? మీకు బయటకు వస్తే ఐరన్ బట్ట, అబ్బా అసలు ఐరన్ నలగట్ల సార్ వేసుకునే బట్టలు మీకేం తెలుసు? ఒకే జత అది అట్టే ఆదివారం దాకా పెట్టి అప్పుడు వేసుకొచ్చి బయట బట్ట పెట్టుకోకూడదు, మేము చెప్పుకోకూడదు. బయట ఫీల్డ్లోకి వస్తే అర్థమవుద్ది, ఎవరి నోది చడుక్కోలేం.
ఇస్తే తినాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. వాళ్ళ వేదన భరించలేక వెళ్ళిపోయారు, మళ్ళీ లోపలికి వెనక్కి వెళ్ళిపోయారు. అర్థం చేసుకునే దేవుడు కాబట్టి, బలహీనతలలో సహానుభవం కలిగిన వాడు కాబట్టి, మంటివారని జ్ఞాపకం చేసుకున్న ప్రాణ ప్రియుడు కాబట్టి ఆ పేతురుని వెతుక్కుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పేతురు 2-3 రోజుల క్రితం ఏం జరిగింది తెలుసా? ఆయన ఎవరో నాకు తెలీదా, ఒట్టుగా తెలియనాక అన్నాడు. ఇంకో ఇశ్రాయేల్ భాషగానైతే ఏందే నంబరు బ్లాక్ అంతే. ఆయన ఎవరో నాకు తెలియదు, వాడెవరో నాకు తెలియదు అన్నా కూడా మనం ఏం చేయలేము. ఇంకా ఆ టైంలో ఆయన ఎవరో తెలియక అన్నా కూడా బ్లాక్ అంతే. ఇశ్రాయేల్ భాష నంబర్ బ్లాక్. జానుపల అన్నాడా నంబర్ బ్లాక్, అహరోన్ అన్నాడా నంబర్ బ్లాక్. నేను అందరి నంబర్లు బ్లాక్లు చేసుకుంటూ పోతుంటే యేసు ప్రభువు రాత్రంతా ఆకలితో వేటాడుతున్న తన బిడ్డలకి పరలోకం నుంచి రొట్టెల మాంసం తీసుకొచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్ప హల్లెలూయా. ఉదయాన్నే ఆహారం కూడా లేకుండా ఎండిపోయి మొఖాలతో వస్తున్న తన శిష్యుల కోసం నిప్పుల మీద కాల్చబడిన రొట్టె చేప సిద్ధం చేసి పెట్టాడు దేవుడు. నువ్వు అనుకుంటావాక పడిపోయిన వాళ్ళు అంటే దేవుడు కోప్పడతాడని. నాకు అర్థమైంది ఏంటంటే, పడిన వాళ్ళ కోసం ప్రేమతో ఎదురు చూపులు చూసే ప్రేమగల తండ్రి. బలహీనతల్లో పడిపోయిన వాళ్ళని లేపడానికే కోరుకుంటాడు, కానీ కింద చేసే దేవుణ్ణి మనం ఆరాధించట్లా. తండ్రి మళ్ళా ఎదుర్కొంటూ వచ్చావా? మాట్లాడదాం పేతురు, మాట్లాడదాం. ఏమైనా చేపలు ఉన్నాయా? తెస్తున్నారయ్యా. ఆ చేపలను కూడా కాల్చుకొని అందరూ భోజనం చేశారు. యేసు ప్రభువు సిద్ధం చేసిన రొట్టె చేప అన్నీ కలిసి భోజనం చేసిన తర్వాత ఈ తింటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుని అడుగుతున్నాడు, పేతురు వీరందరికంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? బా ఏముందా మా ఫోటో, ఏముందా ఫోటో? అదిగో కింద చూడు మట్లు నిప్పుల మీద చేప రొట్టె చూడండి. పేతురు, ఏ పేతురు? ఆ పేతురు ఇక ఈ సేవ వద్దు, ఈ దేవుడు వద్దు, నాకు రాత్రి చేపలు పెట్టిన పేతురు, ఆయన పడిపోయిన పేతురు, జారిపోయిన పేతురు, బలహీన పడిన పేతురు. పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నానా లేదా అన్న సంగతి నీకే తెలుసు ప్రభువా. అప్పుడు యేసు ప్రభు అంటే, ఏ కష్టాలు పడబాకు, అడిగిందని సమాధానం చెప్పు అనలా. మనమైతే అంటే అయ్యా మనం అనేది మాటలు ఓవర్ యాక్షన్ దేనికి? అడిగిందని సమాధానం చెప్పలేవా? నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఆరునా? నీకు తెలుసులే సార్, ఓవర్ యాక్షన్ వద్దు, అడిగిందని సమాధానం చెప్పు. ఇది మనిషి ప్రేమ. నేను ప్రేమిస్తున్నానా లేదా నీకు తెలుసు ప్రభువా. పేతురు, నా గొర్రెలను కాయి. రెండోసారి అడుగుతున్నాను మళ్ళీ కొంచెం తర్వాత, పేతురు వీరందరికంటే నిజంగా నీకు ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలుసు కదా ప్రభువా. నా గొర్రె పిల్లలని మేపు. మూడోసారి తింటా ఉన్నారు. పేతురు, నిజంగా వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ప్రభు ఎన్నిసార్లు అడుగుతావు? నీకు తెలియదేముంది? నేను నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలుసా? నీకు తెలీదా? పేతురు, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయి. నువ్వు స్థిరపడిన తర్వాత వీళ్ళందరినీ బలపరచు, భారాన్ని నీ చేతుల్లో పెడుతున్నా అని ఎవరైతే పడిపోయాడో, ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే ఆయన ఎవరో నాకు తెలియదన్నాడో, బొంకాడో, అబద్ధం చెప్పాడో, ఏడ్చాడో, ఓడిపోయి బలహీనపడి లోకంలోకి మరలా సొంత పని కోసం వెళ్ళిపోయాడో, ఆ బిడ్డని మరలా పట్టుకొచ్చి చెయ్యి పట్టుకొని సహాయం చేసి ధైర్యం ఇచ్చి అతని మీద భారం మోపి, ఇంకా మరలా నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళి మేడగదిలో వేచి ఉండి ప్రార్థన చేయండి, నా తండ్రి పంపబోతున్న పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు వేచి ఉండండి అని వాళ్ళకి మార్గం చెప్పి ప్రార్థన చేయమని అన్ని 40 రోజులు వాళ్ళకి మొత్తం నేర్పించి మరలా తిరిగి వెనక్కి చూడకుండాన్నట్లుగా వాళ్ళకి శక్తినిచ్చే వాళ్ళని నడిపించడానికి ఆదరణకర్తను వారికి అనుగ్రహించి పరలోకానికి వెళ్ళిపోయాడు యేసు నామములో. మీరు ఆ తర్వాత చదువుకోండి, పేతురు మళ్ళా వెనకడుగు వేసినట్టు బైబిల్ చరిత్రలో లేదు. అది యేసయ్య అంటే, అది మన దేవుడు అంటే. అక్క నువ్వు పడిపోయినా, జారిపోయినా, ఒకవేళ నువ్వు కూరుకుపోయినా, ఆయనకు దూరమైనా నిన్ను మరలా నిలబెట్టుకోవడానికే ట్రై చేస్తాడు, కానీ ఎగతాళి చేసి అందరిలాగా చేయడు. కాబట్టి పేతురు బలహీనతల్లో, ఆ మాట రాసుకో, పెట్టుమా, ఒకటే నెంబర్ పెట్టుమా. పేతురు బృందాన్ని, అది రాసావా? పేతురు బృందాన్ని ప్రేమతో దర్శించి సాయం చేసి, చూడు, పేతురు బృందాన్ని ప్రేమతో దర్శించి సాయం చేసి బలహీనత తొలగించి స్థిరపరిచిన దేవుడు. వాళ్ళందరూ బలహీన పడిపోయినప్పుడు వాళ్ళ బలహీన తొలగించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళందరూ రూట్ చూపించి వారికి పరిశుద్ధాత్మనిచ్చి వారిని తన సేవలో స్థిరపరిచి వారిని వాడుకొని పామరుల్ని
పామరుల్ని, రాజులు సైతం ఆశ్చర్యపడే విధంగా చేపలు పట్టుకునే పేతురు వాక్యం చెప్తే ఫస్ట్ ఎంతమంది మారారు తమ్ముడు? ఎంతమంది మారారు? ఎంతమంది మారారమ్మా? 3000 మంది మారారు. రెండోసారి వాక్యం చెప్తే 5000 మంది మారారు. 10 రోజుల్లో సంఘం 8000గా పెరిగిపోయింది యేసు నామములో. ఆ రేంజే వేర్లే. దేవుడు ఆడుకుంటే, దేవుడు కృప చూపితే, దేవుడు బలపరిస్తే, దేవుడు బలహీనతలు సహాయం చేస్తే ఆ రేంజ్ వేరు. అదిగో వారిని సహాయం చేసి నిలబెట్టి వాడుకునే దేవుడు ఈ మందిరంలో కూర్చున్న నిన్ను కానీ నన్ను కానీ పడిపోయిన మన బలహీనతల్లో వదిలేడు. ఒక్క అవకాశం ఇస్తే చెయ్యి పట్టుకొని లేపుకుంటాడు యేసునామంలో. నువ్వు అవకాశం ఇవ్వకపోయినా ఒక తట్టుదట్టని తెచ్చుకుంటాడు మన దగ్గరికి. నిన్ను వదలడు, 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 వదలడు యేసునామంలో. 2వ నంబర్ పెట్టు, 2వ నంబర్ పెట్టు, 2వ నంబర్ పెట్టు. వీరిని ఎంత ప్రేమించి వారి బలహీనతలు కాపాడుకున్న ఆ దేవుడే పాత నిబంధన గ్రంథంలో సంసోను దేవుని చేత వాడబడిన వాడైనప్పటికీ, సంసోను దేవుని వరపుత్రుడైన, దేవుని వాక్కు చేత పుట్టిన వాడైనప్పటికీ కూడా దేవునికి దూరమై వేశ్యల వలలో పడిపోయి శరీర కోరికల్లో జారిపోయి బలహీనుడై పడిపోయినా కూడా సంసోను గారి బలహీనతలలో దేవుడు కనికరించి మరణ గడియలో సైతం బలమిచ్చి శత్రువులపై జయమిచ్చిన కృపగల దేవుడు. అది చెప్పాలంటే మనకు అరగంట అవుద్ది. సంసోను దేవునికి విరోధంగా కొంచెం అటు ఇటు తప్పి ఈ వేశ్యలు ఎక్కడున్నారు, ఆడపిల్లలు ఎక్కడ ఆ మూమెంట్లో పడిపోయినా కూడా అదిగో మనిషి బలహీనతలు మంటివారిని గుర్తిరిగిన దేవుడు పాపంలో పడిపోయిన మరుక్షణమే సంసోనికి ఆత్మను దూరం చేయకుండా తనకు తానే మరణానికి అప్పగించుకునే వరకు సంసోను దేవుడు విడవకుండా చివరిదాకా పట్టుకొని, ఒకవేళ దేవుడు దూరం అయిపోయినా కూడా, వెంట్రుకలు కత్తిరించినా కూడా, చిన్న చిన్న వెంట్రుకలు మొలిచిన ఆ క్షణంలో కూడా కన్నీరు చూసిన సంసోను కన్నీటి ప్రార్థన ఆలకించిన ఆ ప్రేమగల తండ్రి కరిగిపోయి వెంట్రుకలు లేకుండానే మరలా ఆత్మనిచ్చి 3000 మంది శత్రువులు చంపేటట్లుగా కృపనిచ్చి శత్రువుల మీద పగ తీర్చుకోవడంలో సంసోనుకి సహాయం చేసిన ప్రేమగల కృపగల తండ్రి. ఇంత మాటలు చెప్పినా కూడా నీకు అర్థం కాలేదంటే నేనేం చేయలేనక్క. మన దేవుడు కఠినాత్ముడు కాదక్క, ప్రేమగల దేవుడు. తమ్ముడా, ఆయన కరుణ అర్థం చేసుకున్నావంటే గుండెలు పగిలిపోతాయి. నువ్వు పాపంలో ఉండలేవు. ఇంకా ఆయన ప్రేమ నీకు అర్థమైతే నువ్వు పాపంలో ఉండలేవు. ఇంత ప్రేమతో నీ కోసం ఎదురుచూపులు చూస్తా, నీ బలహీనతలో కూడా నీకు సహాయం చేసి నిలబెట్టాలని కోరుకుని ఆ తండ్రికి దూరంగా వెళ్ళిపోతావా? పరుగున వచ్చి హత్తుకొని కౌగులించుకొని చిన్న కొడుకులాగా తండ్రిని పట్టుకొని ఏడస్తావో ఈ ప్రార్థనలో తీర్మానం చేసుకో. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. చిన్న కొడుకులాగా తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి భుజాల మీద పడి, డాడీ